వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మహిళా దినోత్సవం నాడు టీఎస్ఆర్టీసీలోకి మహిళా సంఘాల అద్దె బస్సులు. సాగునీటి కోసం రెండు ప్రాంతాల రైతుల మధ్య ఘర్షణ. బదిలీపై వెళ్తున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్న సహచర పోలీసులు. కీసర ప్రభుత్వ పాఠశాలలో కనికరం లేని ఉపాధ్యాయుడు, విద్యార్థులను కరెంటు వైర్తో చితకబాదిన పీఈటీ ఆనంద్. విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళల సమస్యలు ఎదురైనప్పుడు మహిళలు ధైర్యంగా పోరాడాలి. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీతాంబ. ఇక వివరాల్లోకి వెళ్తే, కన్నీటి కథలకు, స్త్రీల గృహహింసలకు, బాల్య వివాహాలకు, బాల కార్మిక వ్యవస్థకు, పేదరికానికి, రోడ్డు ప్రమాదాలకు, తీవ్ర అనారోగ్యాలకు, మర్డర్లకు, మానభంగాలకు ప్రధాన కారణం మద్యం, మాదక ద్రవ్యాలే. మహిళలు అభివృద్ధి చెందాలన్నా, మహిళా సాధికారత సాధించాలన్నా, ప్రతి కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నా మద్యం, మాదక ద్రవ్యాలు లేని సమాజం కావాలని ప్రతి మండల కేంద్రంలోనూ రిహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి దుర్వాసనలకు బానిసలైన వారిని సన్మార్గంలోకి నడిపించాలని, దశల వారీగా మద్య నియంత్రణలు అమలు చేయాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పెద్దమ్మాయి భర్త సూరిబాబు విపరీతంగా మద్యానికి బానిస అయిపోవడం జరిగింది, చాలా విపరీతంగా. ఈ అమ్మాయి భర్త కూడా విపరీతంగా మద్యానికి బానిస అయిపోయి చనిపోయారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయికి, నీకు ఎంతమంది అమ్మ పిల్లలు? బాబు పాప. ఈ అమ్మాయికి 3 పిల్లలు. చంటి పిల్లలు చాక్లెట్ కోసం లేకపోతే దేని గురించో మారం చేస్తా ఉంటారు సార్. ఆ రకంగా ప్రతిరోజు మారా చేస్తూ ఉంటాడు. ఆ సారా కానీ బ్రాందీ కానీ పట్టకపోతే ఇంకా కొంచెం ఏదో ఒకటి కొంచెం గొడవ చేయడం అలాగంటే మంచం మీద ఉండే కొంచెం అరుస్తూ ఉంటాడమ్మా. అది కావాలని అరుస్తూ ఉంటాడా? అది ఇస్తే మామూలు పడుకుంటాడు. అది ఇస్తున్నారమ్మా రోజు ఇస్తున్నారా? మంది ఇచ్చే వరకు పడుకోడు. ఓకే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని చేతులు జోడించి కోరుతా ఉన్నాం. విజన్ 2047 నాటికి ప్రతి కుటుంబంలోని కూడా మంచి వ్యాపారవేత్తలు తయారు చేయాలి, సంతోష ఆంధ్రప్రదేశ్ చేయాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలి. విజన్ 2047 లో భాగంగా ప్రతి కుటుంబం ఆనందం, ప్రతి కుటుంబం ఆరోగ్యం, ప్రతి కుటుంబం ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో మాటలు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చాలా స్పష్టంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మహిళలందరి తరఫున కూడా ఈ రకంగా మద్యానికి బానిసైపోయి కుటుంబాలందరూ కూడా అసలు నిస్సహాయ స్థితిలో, ఏం చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. ప్రతి గ్రామంలోని కూడా విజన్ 2047 ప్రతి కుటుంబంలోని సంతోషం, ప్రతి కుటుంబంలోని ఆనందం, ప్రతి కుటుంబంలోని ఆర్థిక అభివృద్ధి. ఈ రకమైన పరిస్థితుల్లో ఉంటే ఎలా జరుగుద్ది? ఇక్కడ ఈ సూరిబాబు మద్యానికి బానిస అయిపోవడం జరిగింది. అంటే వీళ్ళ పిల్లల్ని ఏ రకంగా పెంచుకుంటారు? కష్టపడి పనిచేసే వాళ్ళు మద్యానికి బానిసై చనిపోతున్న పరిస్థితి. ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీ ఆలోచన విజన్ 2047 100% అమలు అవ్వాలంటే ఇటువంటి వాళ్ళందరినీ ఆదుకోవాలి. ప్రతి కుటుంబంలో కూడా మద్యం అలవాటు ఉన్న వాళ్ళని మద్యం మానిపించడానికి రీహాబిలిటేషన్ సెంటర్, ప్రతి మండల కేంద్రంలోని రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టండి. అక్కడికి వీళ్ళు తీసుకెళ్లి మద్యం అలవాటు నుంచి మానిపించి మంచి మార్గంలోకి రప్పించే కార్యక్రమం చేయండి. మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరుగుతూ ఉంది, వీడియో చూడడం జరిగింది. మద్యాన్ని అందుబాటులో ఉంచుతాం, మద్యాన్ని చేరువుగా ఉంచుతాం. గత ప్రభుత్వం మద్యాన్ని సరైన పాలసీలో పెట్టలేదు, ఇప్పుడు మేము మంచి మద్యం అందిస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంచుతాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా బాధాకరమైన విషయం. అంటే ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ మద్యం మీద సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇతను కష్టపడడం, కుటుంబాన్ని సంపాదించడం లేదు, కానీ మళ్ళీ బయట ఎక్కడో దిక్కిన సారా కానీ బ్రాందీ కానీ తెచ్చి ఇతనికి పట్టించాల్సి వస్తున్నారు. చిన్నపిల్లలకి పాలు పట్టిస్తే ఏ రకంగా కడుపు నిండా పాలు పట్టిస్తే నిద్రపోతారో అదే రకంగా మద్యం పట్టించి నిద్రపోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి, ఇటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడాలి. మద్యం మత్తు నుంచి ప్రజలను విముక్తి కల్పించాలని చెప్పి తెలియజేస్తూ దశల వారీ మద్య నియంత్రణ ఖచ్చితంగా చేసి తీరాలని చెప్పేసి
మహిళా దినోత్సవ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అమ్మా ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇతను మందు మద్యం అవసరం లేకుండా ఉండేలాగా ఇతను మళ్ళీ మామూలు మనిషి అయ్యేలా చేద్దామా. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. మీ అందరి కన్నీటి బాధలు చూసైనా సరే ప్రభుత్వం చలిస్తుందేమో చూద్దాం. ధైర్యంగా ఉండండి అమ్మా. నువ్వు మందు తాగకూడదు. వరంగల్ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంజీఎం ఆసుపత్రిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిపారు. నర్సింగ్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి. అలాగే డాక్టర్ అంబి శ్రీనివాస్ గారు ఆర్ఎంఓ గారికి ఎంజిఎం బ్రాంచ్ కమిటీ మన ఉద్యోగులు ఐఐటిసి ఎంజిఎం బ్రాంచ్ ఉద్యోగులు చేసి చాలా చక్కటి సందేశం ఇచ్చారు. ఇప్పుడు అన్నగారు మరి కేక్ కట్ చేస్తా ఉన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన సందర్భంగా ఒకసారి అందరూ కూడా క్లాప్స్ కొట్టారండి. బలం మనం గెలిచినాం, అధికారం వచ్చింది అంటే మీ ఎంప్లాయీస్ ద్వారానే సగం అధికారం వచ్చింది. కాబట్టి తప్పకుండా 2 రోజులు వెనుక ముందైనా మీ అన్ని కూడా నెరవేర్చే ప్రయత్నంలో, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మేము స్టార్టింగ్లో అనుకున్నాం ఏమో ఇవాళ చెప్పింది, ఆ రిప్రజెంటేషన్ ఇచ్చింది, పాదయాత్రలో తిరిగింది గుర్తుంటాయా అనుకున్నాం. కానీ ప్రతి దాంట్లో డెప్త్గా సబ్జెక్టు మీద డెప్త్గా గ్రౌండ్ లెవెల్ పోయి మేమేదైనా తీసుకుపోగానే అది కాదు ఇదెట్లా అని ఎదురు ప్రశ్నలు వేసి మమ్మల్ని అడుగు ఈ వాగ్దానాన్ని నెరవేర్చే ఆలోచన ఉన్నాడు. 10 మందికి ఉపయోగపడే పనులు చేయాలని ఆలోచన తపనతోటి 18 గంటలు పనిచేస్తున్నాడు ఇప్పుడు. కానీ మనం చూస్తున్న బాధేస్తున్నది ఏంటంటే సోషల్ మీడియాలల్లో వాటిలల్లో వీటిలల్లో ఈ రోజులలో అడ్డదారులు అధికారంలోకి రావడానికి సోషల్ మీడియాలో ఎన్ని చేసినా ఏం చేశారు, వీళ్ళు ఫెయిల్ అయిపోయారు, వీళ్ళు ఇది అయిపోయారు, అది అయిపోయారు, ఇక పులులు బయటకు వస్తాయి, ఇవి వస్తాయి, అవి వస్తాయి అని చెప్పి అని ఆరాధిస్తే ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మంచిని చెడుని మంచి చేయడానికి అంబేద్కర్ గారు చెప్పారు. నేను పుస్తకంలో చదివినాను. ఎప్పుడూ నిజాన్ని లైవ్లో ఉంచండి, లేని ఎడల అబద్ధం నిజమయ్యే ప్రమాదం ఉన్నదని చెప్పడం జరిగింది. తప్పకుండా అమ్మా, థ్యాంక్ యూ. నేను మీ అందరికీ కూడా చెప్తున్నా, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా దర్వాజా తీసుంటుంది. మేము ఎక్కువ శాతం కిందని మీదనే ఇల్లు పెట్టుకొని కిందనే ఆఫీస్లో ఉంటున్నా. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీరు తప్పకుండా ఎప్పుడు రాష్ట్రాలు కానీ కుటుంబాలు కానీ బాగుపడ్డ చరిత్ర ఉన్నది అంటే అది కేవలం మహిళలతోటి. అంతేకాకుండా మన జిల్లాకు ప్రత్యేకత ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్లు రాణి రుద్రమాదేవి గారి నుంచి మొదలు పెడితే ప్రతిసారి కూడా కలెక్టర్లు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్లు కానివ్వండి, మేయర్లు కానివ్వండి, ఆఖరికి పోలీస్ కమిషనర్ కాడికెళ్ళి కూడా మహిళలకే వరంగల్ జిల్లాలో అది కలిసి వచ్చే అంశం ఏమో తెలియదు. కానీ చిన్నప్పటి నుంచే అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉన్నది. ఎంజిఎం నుంచి కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 1 నెల లోపల కొద్దిగా గొప్ప అవగాహన వచ్చిన తర్వాత ఎంజిఎం గురించి అంటే నాకు చాలా కొద్దిగా గొప్ప అవగాహన ఉన్నది. 3టిని ప్రక్షాళన చెయ్యాలి అని చెప్పి నేను మొదటికెళ్ళి కూడా వెంబడి పడుతున్నా. 1 యూనివర్సిటీ, 2 ఎంజిఎం, 3 కార్పొరేషన్, వాటికి కూడా నిధులు కేటాయిస్తున్నాను. మరి అదేవిధంగా ఎంజిఎంలో మీరు అన్నట్లు ఇంతకుముందు పని ఎక్కువ ఉన్నది, పని లేని కాడికి ట్రాన్స్ఫర్స్ అయినాయి అనేది కూడా వాస్తవం. అది దాని విషయంలో మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు నేను గత 4 నెలలకి టైం అడుగుతున్నాను. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఎంజిఎం మీద వారికి చాలా అంటే చాలా ఎక్సైజ్ చేశాడు. దీని మీద మేము ఒక నిర్ణయం తీసుకోవాలి రాజేందర్, మీరు కంపల్సరీ నేను వస్తాను అని చెప్పడం జరిగింది గతంలో. అని రీసెంట్లీగా నేను ఒక 30 కోట్ల రూపాయలు మిషనరీకి కానివ్వండి, వాటికి వీటికి కానీ ఒక 30 కోట్ల రూపాయలు ఇస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైన్స్ సెంటర్ వారి కిందికి వస్తుంది. వారం రోజులు కాలేదు 10 కోట్ల రూపాయలని ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా ఇవ్వటం జరిగింది. జియో ఇవాళ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే నిన్న కోడ్ ఉండే నిన్నటి వరకు మండే రోజు ఆ కోడ్ కూడా
మొన్న కోడ్ అయిపోయింది కాబట్టి మండే రోజు ఆ జీవో కూడా రిలీజ్ అవుతుంది. నాకేముండే అంటే ఆ మంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు రివ్యూ అనేది గెస్ట్ హౌస్లోనో ఇంకెక్కడనో జరగకుండా ఎంజిఎంలోనే జరగాలి. ఎంజిఎం అఖిల భారత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చంద్రకళాబాయ్ రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలో ఉన్న మైనార్టీ మహిళలకు మహిళా దినోత్సవం పురస్కరించుకొని చీరలు పంపిణీ చేశారు. అనంతరం అఖిల భారత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి బత్తిన లక్ష్మకాంతం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చంద్రకళాబాయికి సన్మానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు వంట ఇంటికి పరిమితం అవ్వకుండా అన్ని రంగాల్లో ముందుండాలని మహిళలకు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే నిజమైన ఆనందం కలుగుతుంది అని తెలిపారు. బ్యానర్ వస్తుందా? ఫస్ట్ పైకి కొంచెం పైకి బ్యానర్ వస్తుంది. మహిళల ఐక్యత వర్ధిల్లాలి. మహిళల ఐక్యత. ఓకే, అందరికీ నమస్కారం. లక్ష్మీకాంత్ అన్న గారు ఈరోజు మహిళల దినోత్సవం ఉంది. రామ్మ నువ్వు తగిన నాయకురాలు కాబట్టి చిన్న సన్మానం చేశారు. చాలా సంతోషం అన్న, ధన్యవాదాలు. నారీ మహిళలు ఎంతోలో ఉన్నారు, కానీ గుర్తింపు అనేది కొందరికే ఉంది. కష్టపడిన వాళ్ళకి ఫలితం ఉండాలి అని అన్న చెప్పడం నిజమే. ఎవరైనా ముందు రావాలి అంటే ధైర్యం చేయాలి. అలాంటి ధైర్యం ఉన్న మహిళలకి నాయకులు అండగా ఉండాలని, వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని ముందు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రంజాను ముస్లిమ్స్ సోదరులకు చిన్న తోఫా ఇచ్చాను. చీరలు పంపకం చేశాను. చీరల కానుక ఇచ్చి వాళ్ళని ముందు కూడా ఆ దేవుడు మాకు ధైర్యాన్ని, శక్తిని ఇస్తే ఇలాంటి మంచి మంచి కార్యాలు చేసుకుంటా ముందు పోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు చంద్రకళాబాయ్, స్టేట్ మహిళా అధ్యక్షురాలు. ఈరోజు మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి తరఫున తెలియజేస్తున్నాం. ఈ మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా మా బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి చంద్రకళాబాయి గారు ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం మహిళలకు కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి మహిళా శక్తి, మహిళలకు అన్ని రంగాల్లో, సామాజిక రంగంలో కానీ ఆర్థిక రాజకీయ రంగాల్లో అన్ని మహిళా శక్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి రంగంలోనూ మహిళలకు భాగస్వామ్యం కలిగించి మహిళలను ఆర్థికంగా, రాజకీయంగా, పారిశ్రామికంగా ఉన్నతంగా తీర్చిదిద్దినప్పుడే ఈ దేశంలో మహిళా శక్తి, నారీమణి శక్తి ఎదుగుతుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి రంగంలో మహిళలకు సముచితమైనటువంటి వాటా కల్పించాలి. మహిళలు ఒంటింటి కుందేలుగా ఉండకుండా దేశ శక్తిలో, దేశ రక్షణ రంగం నుంచి ఆటో రంగం వరకు అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య, అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, సతీమణి మనాలి ఠాకూర్ హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు, విద్యార్థినులు, ప్రజాప్రతినిధులు, స్థానిక మహిళా సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శత్రుబుద్ధ
నమోస్తుతే. శ్రీ ప్రసన్న యు నిక్షిత పి సౌమ్య సిహెచ్ శ్రీజ సనా సుహానా శ్రీజ హసీముద్దీన్ నాదియా నేను ఇక్కడ ఉన్న నా చెల్లెళ్ళకి మక్కన్ సింగ్ కుటుంబం ఆయన ఇక్కడ ఉన్న తమ్ముళ్ళకి మీ అందరికీ నేను ఒకటే అడ్వైజ్ ఇస్తా ఉన్నా. మీ అందరిలో ఒక సూపర్ శక్తి ఉంది. దాన్ని కరెక్ట్ వేగా మీరందరు చదువుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నోళ్ళు సమాజంలో చాలా గొప్ప హోదాకి ఎదిగి ఇక్కడి నుంచి ఒకరు బ్రైట్ ఫ్యూచర్స్ తోని ఐఏఎస్లు కలెక్టర్లు మీరందరూ మినిస్టర్లు సీఎం కూడా అయ్యే మంది ఇక్కడ ఉన్నారు. ప్లీజ్ ట్రై టు గెట్ అవుట్ ఆల్ యువర్ వాట్ ఎవర్ యూ పీపుల్ హ్యావ్ ద బెస్ట్ క్వాలిటీస్ ఇన్సైడ్ యూ, ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవుట్. మీరు సమాజ సేవ కానీ మీ ఇంట్లో మీరు మీ పేరెంట్స్ పట్ల చూపించే ప్రేమ కానీ మీ పేరెంట్స్ ఎంతో ఆశలతో మిమ్మల్ని ఈరోజు ఇక్కడ చదివిస్తానికి పంపిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఎంతో ప్రౌడ్గా చేసి 10 మందికి మనం సహాయపడే విధంగా కావాలని నేను ఇక్కడ ప్రతి ఒక్క అన్నదమ్ముళ్ళని అక్క చెల్లెళ్ళని నేను కోరుతూ, మీలో చాలా శక్తి ఉంటుంది. ఒక ఉమెన్ ఒక బిడ్డకి జన్మించినప్పుడే ఆ దేవుడు ఆ ఓర్పు సహనం మనము వి గివ్ ఫ్యూచర్, వి గివ్ లైఫ్, వి గివ్ ఎవ్రీథింగ్ టు ద మెన్ అండ్ వి ఆల్ హ్యావ్ దట్ కెపాసిటీ ఆఫ్ అన్ని తట్టుకునే శక్తి మీలో ఉంటుంది. అది ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుంది. దాన్ని మీరు కూడా మంచి కాజెస్కి బయటికి తీయండి, బాగా చదువుకోండి, మీ అందరినీ కూడా మీ పేరెంట్స్ని ప్రౌడ్ చేయండి. ఎందుకంటే ఈరోజు సార్ చెప్పినట్టు ప్రతి ఒక్క కుటుంబంలో కూతురు లేకపోతే ఆ ఫ్యామిలీనే ఇన్కంప్లీట్. అందుకే నాకు 2 కూతుర్లు ఉన్నారు. ఐ రియలీ థ్యాంక్ గాడ్ దట్ హి గేవ్ మీ 2 బ్యూటిఫుల్ డాటర్స్ అండ్ 1 more daughter is my daughter-in-law today. కాబట్టి ఈరోజు కూతుర్లు మీరు మనం ఎప్పుడు కూడా మీరు చూస్తున్నారు ఈ సొసైటీలో ఈ రోజు కూడా కొంతమంది when they have a baby they abort the child. అది తప్పు అని అది అట్లా కాదు. మా కూతుర్లతోనే లైఫ్ అనేది మీరు అందంగా దాన్ని చూపించి దాన్ని మన వరల్డ్కి చూపించాలని నేను కోరుతూ మీ అందరికీ మళ్ళొకసారి హ్యాపీ ఉమెన్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ బీ వెరీ వెరీ పాజిటివ్, bright in your future and have a wonderful life ahead. ఇక్కడ మీకు ఏ కష్టం ఉన్నా మీరు మీ అన్న రాజ్ ఠాకూర్ని గుర్తు చేసుకోండి. ఏ సమస్యలున్నా ఇక్కడ తీరుస్తానికి ఇంత అందమైన కుటుంబం. మీ ఫ్యాకల్టీస్ అంటే దే ఆర్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్. గురువు అంటే ఎవరు? దైవంతో సమానం. కాబట్టి మీ టీచర్స్కి కూడా ఏదన్నా ఉన్నా మీ పర్సనల్ ఏమన్నా ఉన్నా తప్పకుండా వాళ్ళ వరకు తీసుకురండి. మీకు ఇంకా ఏదన్నా అభివృద్ధి విషయంలో కూడా మీకు ఏదైనా థాట్ వచ్చినా మీరు రాజ్ ఠాకూర్ గారు మీ అన్న దగ్గరికి మీరు డైరెక్ట్ రావచ్చు. 1 step ahead. మీకు తెలుసు క్యాంప్ ఆఫీస్. నా ఫోన్ నంబర్స్ కూడా పెట్టుకోండి. ఎవరికన్నా ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి అయినా మేము మీ కుటుంబంగా ఇక్కడ ఉంటామని మీకు అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలోని దన్నూరు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో
క్లాస్ రూమ్ బయటే కూర్చొని నిరసన తెలుపుతున్న విద్యార్థినులు. పాఠశాలలో సమస్యలు విడిసి వాళ్లకు చెప్తామంటే టీసీ ఇచ్చేస్తాం, హాల్ టికెట్ ఇవ్వమంటూ ఉపాధ్యాయులు బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్న విద్యార్థినులు. సాయంత్రం స్టడీ అవర్లో కొంతమంది తాగి వచ్చి హరాస్మెంట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న 10వ తరగతి విద్యార్థినులు. హెడ్ మాస్టర్ సమయానికి రావడం లేదని, మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం అవడం లేదంటూ క్లాస్ రూమ్ బయటే కూర్చున్న విద్యార్థినులు. ఖచ్చితంగా హెడ్ మాస్టర్ ప్రతిరోజు సమయానికి వచ్చి మాకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థినులు. మాట్లాడుకుంటూనే ఉంటాడు. మాకు ఫోన్ అసలు ఫోన్ లో స్కూల్ కలో చేసిన ఫోన్ మాట్లాడకల్లో చేయదు. ఫోన్ మాట్లాడతారు సార్. ఫోన్స్ ఇటు క్లాస్ మాట్లాడలేదు. మన ఏం చూడలేదు. ఓకే మార్నింగ్ 3 కాస్తాడు, 2 పోతాడు. ఎప్పుడు అసలు కొంచెం పేరెంట్స్ ఎడకల్లా సార్. ఇంకా పేరెంట్స్ మీటింగ్ ఒక్కరోజు కూడా ఒక్కొక్కరోజు తప్పి డైలీ స్కూల్ టైం హెచ్ఎం సార్ రావాలి. మార్నింగ్ క్లాస్ కి 9 కి రావాలా, 4 కి రావాలి. క్రికెట్ వాళ్ళు వచ్చి బాల బట్టి కొడుతుండ్రు. మాకు నడంగా బాల్ ఎత్తున్నారు. ఆపుదాన్ని కూడా ఆపలేరు. ఎత్తాం అనుకుంటే వేస్తున్నారు బాల్. ఏమేమని అంటారు. మేమేమన్నా అంటే సార్లకి మీకు హాల్ టికెట్లు ఇవ్వం, టీసీ ఇస్తాం, అది అంటారు. మమ్మల్ని భయపెట్టిస్తారు. మమ్మల్ని మాట్లాడలేదు. అక్కడ నిల్చుంటాయి. క్లాస్ కి వదిలి మీరు క్లాస్ కి వదిలి అనుకుంటాం. హాల్ టికెట్ మీరు ఎట్లా రాస్తారు మొత్తం అంటారు. భయపెట్టిస్తున్నారు మమ్మల్ని. ఎవరు? హెచ్ఎం సార్. హాల్ టికెట్స్ మీకు రాయనీయమనుకున్నదా? మాకుంది కదా, రాసేటకు మాకుంది, చెప్పేటకు వాళ్ళకుంది. వాళ్ళు ఎట్లా అంటారు రాయద్దని? మళ్ళీ టీసీ చేస్తాం. మీరేం మాట్లాడు మేము వీడిసలో పోతే మేమేమంటే మీరు ఇట్లా అంటున్నారు. మేము వీడిసలో వినిపిస్తామంటే మేము కూడా చెప్తాం. మీకు అల్లనేసినంత చేస్తాం కానీ మొత్తం అట్లనే మొత్తం. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం నందు నంద్యాల జిల్లా వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వరరావు రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. పాత్రికేయుల సమావేశంలో విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మకు వందనం లాంటి పథకాలకు సంబంధించిన డబ్బును చెల్లించకపోవడంపై కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా గుండం నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇంట్లో ఎంతో మంది చదువుతుంటే వారికి అంతమందికి అమ్మకు వందనం పథకం అందించడం జరుగుతుందని, మహిళలకు మోసం చేయడమే కాకుండా చివరకు విద్యార్థులను సైతం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న కూటమి ప్రభుత్వకు త్వరలోనే విద్యార్థులు చరమగీతం పాడడం జరుగుతుందని చెప్పారు. 3,500 కోట్లు బకాయిలు ఇంతవరకు మరి విద్యార్థులకు చెల్లించలేదు. కాబట్టి ప్రధానంగా ఈ డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా యూత్ వింగ్ కానీ మరియు స్టూడెంట్ వింగ్ కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి గతంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో కొన్ని అందుబాటులోకి గత సంవత్సరంలో రావడం జరిగింది. ఇంకా కొన్ని ఈ సంవత్సరం అందుబాటులోకి రావడం జరుగుతుంది. వాటిని కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేసేందుకు మరి చంద్రబాబు గారు ముందుకు రావడం జరిగింది. వీటిని పూర్తిగా ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే జరగాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ కాలేజీలను పేదవారి కోసం ఏర్పాటు చేయడం జరిగిందో, కాబట్టి ప్రభుత్వ పరంగా ఉంటే ప్రభుత్వమే మరి ఫీజులు చెల్లించి మరి పేద విద్యార్థులకి మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రైవేట్ పరం చేస్తే ఖచ్చితంగా కోట్ల రూపాయలు డిమాండ్ చేసి పేద విద్యార్థులకి ఈ మెడికల్ కాలేజీలు అనేవి ఆ మెడికల్ కాలేజీలో చదవడానికి అందుబాటులో ఉండదు. కాబట్టి ముఖ్యంగా
ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా మరి లోకేష్ గారు ఎక్కడికి వచ్చినా కూడా, మరి పాదయాత్రలో ఎక్కడికి వచ్చినా కూడా మరి ఉద్యోగాలు లేవు, ఈ ప్రభుత్వంలో ఈ ఉద్యోగాలు లేవు అని చెప్పడం జరిగింది. మరి 9 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పాడు. ఇంతవరకు కూడా మరి ఉద్యోగాల మీద ఎటువంటి ఊసే లేవు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. అదేవిధంగా ఉద్యోగం లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు 9 నెలలు అయినప్పటికీ కూడా ఎవరికి కూడా నిరుద్యోగ భృతి అందడం లేదు. మరి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి అందాలని చెప్పి మనం కలెక్టర్ గారికి రేపు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు మరి జాబ్ క్యాలెండర్లు లేవు. మరి డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మొదటి సంతకం డిఎస్సి మీద ఇంతవరకు 9 నెలలు అయినప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు. ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా వీటిని కూడా డిఎస్సి కూడా త్వరలో పూర్తి చేయాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మరి మార్చి 12వ తేదీ ఏదైతే మేము కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నామో వీటినన్నిటిని కూడా మేము ఒక అర్జీ రూపంలో వాళ్ళకందరికీ అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మేము పిలిపియడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం అంటే 2014 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బకాయిలు దగ్గర 1900 కోట్ల రూపాయలు ఉన్నాయో అది మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే చెల్లించారు. ఎందుకంటే విద్యార్థులు అనేది ఇబ్బంది పడకూడదని చెప్పి. ఇప్పుడు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల కాలేజీ యాజమాన్యాలు వాళ్ళ మీద ఒత్తిడి చేస్తుంటే ఈ మధ్య చూసాం మన అనంతపురం జిల్లా వేరే జిల్లాలో సూసైడ్ చేసుకుంటున్నారు. అందుకని చెప్పి ఈ ప్రభుత్వానికి శాసనమండలిలో బొత్స సత్యనారాయణ గారు కానీ ఎంతమంది చెప్పినా కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము చేసి మా పార్టీ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులకు సంబంధించి ఇప్పుడైతే 3,200 కోట్లు దాదాపు బకాయిలు ఉన్నాయి. అవి చెల్లించి తక్షణమే విద్యార్థులపైన ఒత్తిడి తగ్గించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.